బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరులో బిగ్ టీవీ శ్రీచక్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో 4 స్పెషలిస్ట్ డాక్టర్స్ బృందం చికిత్స అందించారు. వివిధ రోగాలతో ఇబ్బందులు పడుతున్న పేషెంట్స్ కు టెస్టులు నిర్వహించారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మెగా మెడికల్ క్యాంప్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. మరియు శ్రీచక్ర హాస్పిటల్స్ తెనాలి వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు గుట్టిపాటి పూర్ణకుమారి గారి సహకారంతో జరుగుతుంది. ప్రస్తుతం మనం మెడికల్ క్యాంపు దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మెడికల్ క్యాంపుకు వచ్చి తమ యొక్క ఆరోగ్యాన్ని కూడా టెస్ట్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మెడికల్ క్యాంపులో ఉన్నటువంటి ఈ టెస్టులు ఏవైతే జరుగుతున్నాయి, బీపీ దాంతోపాటు పల్స్కి సంబంధించినటువంటి టెస్టులని మొదటగా నిర్వహించి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్టరు పరిశీలనకు సంబంధించినటువంటి దగ్గర కూడా ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం కూడా గ్రామీణ ప్రజలకు సంబంధించి వారి ఆరోగ్యం కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి విధంగా ముందుకు వెళ్ళే విధంగా కూడా మెగా మెడికల్ క్యాంప్ని బిగ్ టీవీ అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాజు గారు ఉన్నారు మనతో పాటు. సార్, ఎలా ఈ మెడికల్ క్యాంప్ని మనం అమృతలూరులో నిర్వహించుకుంటున్నాం? బిగ్ టీవీ శ్రీచక్ర అదేవిధంగా గుట్టిపాటి పూర్ణం కుమార్ గారు కూడా సహకారం అందిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? సార్, ఈరోజు అమర్తలూరు మండలంలో జరిగే ఈ మెగా హెల్త్ క్యాంపు శ్రీచక్ర హాస్పిటల్ సౌజన్యంతో గుట్టిపాటి భానుగంగాధర్ గారు, పూర్ణకుమారి గారు ఎక్స్ మండల ప్రెసిడెంట్ ఎంపీపీగా పనిచేశారు. వారు ఈరోజు పెట్టిన ఈ ఒకటే కాదు, గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, బాగా మెరిట్ స్టూడెంట్స్కి గిఫ్ట్లు ఇవ్వటం, అట్లా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం ఇప్పుడున్న సీజనల్ వైజ్గా వర్షాకాలంలో వ్యాధులు డెంగ్యూ, మలేరియా ఇలాంటి వస్తున్న తరుణంలో ఈ క్యాంప్ అనేది చాలా అవసరం. గంగాధర్ గారు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక సమాజంలో ఇంత రెస్పాన్సిబిలిటీ ఒక గవర్నమెంట్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ పని చేయటం చాలా సంతోషకరం. ఇది ఓన్లీ హెల్త్ క్యాంపే కాదు, మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి అవసరాల కోసం చూపించుకున్న తర్వాత మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వటం అనేది చాలా అరుదైన విషయం. ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న గంగాధర్ గారికి ఈ మండలం తరఫున ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. వీళ్ళు ఎవ్వరూ వెళ్ళి 100 రూపాయలు బస్ ఛార్జీ పెట్టుకెళ్ళి హాస్పిటల్ ఫీజు కట్టి చూపించుకునే కెపాసిటీ లేదు. కానీ ఇక్కడ మల్టీ స్పెషల్ ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు, మంచి పేరున్న వాళ్ళు వచ్చి చూస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న భానుగంగాధర్ గారికి, పూర్ణకుమారి గారికి మేము మా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా అందరికీ అనుకూలంగా చేస్తున్న మీడియా మిత్రులకి, ముఖ్యంగా బిగ్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా చూడొచ్చు సార్, మన గ్రామంలో ఇంత పెద్ద మెడికల్ క్యాంపు నిర్వహించుకుంటున్నా ఏ విధంగా చూడొచ్చు? గతంలో అంటే సేవ చేయాలనే ఒకే దృక్పథంతో మనం ఈ ఆలోచన చేస్తున్నాం. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఇచ్చేయాలని. గతంలో జరిగిన లోపాలు గత ప్రభుత్వాలు చేసిన దానికన్నా ఇప్పుడు ఈ విధంగా చేసి ఒక పార్టీ పరంగా కాకుండా దీన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేయాలని చేస్తాం. ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది గ్రామీణ స్థాయికి తేటంలో బిగ్ టీవీ కానీ, శ్రీచక్ర హాస్పిటల్ కానీ, దాంతోపాటు గుట్టిపాటి పూర్ణకుమారి గారు సహకారం కూడా పూర్తిగా ఉండటం ఎట్లా చూడొచ్చు ఇదంతా? కేవలం పేదవాడికి నిజంగా దీనికి సంబంధించిన ఇది ఉండాలి అన్న ఒకే ఉద్దేశం తప్ప వేరే ఇదేం కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం. అదేవిధంగా ఈ చక్ర హాస్పిటల్ యాజమాన్యం కానీ, బిగ్ టీవీ వాళ్ళు కానీ ఇక్కడ మా అమర్తలూరు గ్రామానికి వచ్చి ఇటువంటి క్యాంపు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా చాలామంది రావాలి, ఎట్లా చెప్తారు ప్రజలకి? అంటే ఇంకా కొంతమంది వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వస్తారు, ఇంకా దాని టైము చాలా ఉంది. పైన ఈ వాతావరణం, ఈ పరిస్థితులు దీని మూలంగా కొంచెం లేట్ అయింది. అట్లాగే విరివిగా ఈ క్యాంపులు ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా నిర్వహిస్తాం. అట్లాగే గ్రేస్ ఫౌండేషన్ అదే షాలోబ్ రాజు గారు, మా ఎమ్మెల్యే ఆనందబాబు గారి సహకారంతో ఇవన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. కేవలం వాళ్ళని ఆదర్శంగా తీసుకొనే మేము పనిచేస్తాం.
ప్రధానంగా కూడా వచ్చినటువంటి గెస్టులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపులు మరిన్ని ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి.